తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారంపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం అంటే జనవరి 20వ తేదీ కొలికిపూడిని పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. జనవరి 11వ తేదీన కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికిపూడి శ్రీనివాస్ దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం ఈ మేరకు ఆయనకు నోటీసులు అయితే జారీ చేసింది. ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు వివరించాలని అధిష్టానం తిరువూరు ఎమ్మెల్యేని ఆదేశించింది. తిరువూరులో జరిగిన ఘటనపై ఇప్పటికే తీవ్ర కోపంతో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎస్టీ మహిళపై దాడి అంశంలో క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను బట్టి పార్టీ అధిష్టానం దృష్టికి క్రమశిక్షణ కమిటీ బృందం తీసుకువెళ్లనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికిపూడిపై తదుపరి చర్యలు అయితే ఉండనున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దౌర్జన్యాలకు దిగడం కొలికిపూడికి సర్వసాధారణమైపోయిందని టీడీపీలోని పలువురు నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో కొలికిపూడి రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు. కుక్కల పైన విశ్వాసం ఉంటుంది కానీ రైతులకు లేదని వ్యాఖ్యానించి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించారని, రైతులకు తన పట్ల విశ్వాసం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో మనకు కనిపించాయి. ఇదే కాకుండా ఒక సందర్భంలో క్రిస్టియన్లుగా మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ల వర్తింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన కూడా కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వీడియోలు కూడా వైరల్ గా మారాయి. తాజాగా అధిష్టానం ఈ కొలికిపూడి శ్రీనివాస్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.